నమస్తే. వెల్కమ్ టు సీసీటీవీ. నా పేరు నరేష్. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో వర రవీందర్ రెడ్డి దగ్గర నుంచి ఆర్‌జీవీ వరకు అందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెట్టడం జరిగింది. ఇప్పుడు వర రవీందర్ రెడ్డి అరెస్టు, అంతకుముందు బోరుగడ్డ అనిల్, ఇంకా తర్వాత పోసాని, శ్రీరెడ్డి, ఇలా ఇప్పుడు ఆర్‌జీవీ వరకు కూడా వచ్చింది. ఆర్‌జీవీ పోలీసులకు చిక్కకుండా ఆయన ఉన్నాడు. సో, ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఆర్‌జీవీ ఆయన నోటీసులు ఇచ్చారు. రెండోసారి ఇచ్చారు. విచారణకు వస్తా అంటున్నాడు. అసలు పోవట్లేదు. పోడు. ఎందుకు పోవట్లేదంటే అతను చదువుకున్నాడు. కొంచెం విషయం తెలుసు కనుక. ఓకే. చట్టం ఏంటి? హ్మ్. చట్టం ఏం చెబుతోంది? హ్మ్. వీళ్ళు చేస్తున్నది చట్ట ప్రకారం చేస్తున్నారా? లేదా చట్టాన్ని అధికారం చేతిలో ఉంది కనుక చట్టాన్ని వీళ్ళ చేతిలో తీసుకొని చేస్తున్నారా? అని తెలుసు అతనికి. హ్మ్. తెలుసు కానీ అసలు ఇవాళ డిజిటల్ అనేది ఎందుకొచ్చింది? డిజిటల్ అనే ప్లాట్‌ఫార్మ్ ఎందుకు తీసుకొచ్చారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో? ఇలాగూ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళటం, పోలీస్ స్టేషన్‌లో అనుమానం కొద్దీ అనుమానితుడైన పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళటం, అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి టార్చర్ చేయటం, లేతే ఇన్సల్ట్ చేయటము. ఈ ఈ ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ అవసరం లేదు. యూ కెన్ డూ ఇన్ ది డిజిటల్. అంటే వర్చువల్ ఇవాళ కోర్టులే పెద్ద పెద్ద నోటోరియస్ సాక్ష్యాలు కూడా కోర్టు వర్చువల్ ద్వారా చేస్తారు. సో, వర్చువల్ ద్వారా నీకు ఏం కావాలంటే నువ్వు అడుగు. వర్చువల్ ద్వారా అడుగు. వర్చువల్‌గా తీసుకో. ఏం కావాలంటే అడుగు. సో, అది వీళ్ళేమో అది వర్చువల్ కాదు, నేరుగా మీరు రావాలి. అంటే వీళ్ళ సొరకానందం ఏంటి? తీసుకెళ్ళి అవమానించి, ఇన్సల్ట్ చేసి, వీలైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించి అది చేసి ఆనందం పొందాలి. ఎవరు సార్? ఈ గవర్నమెంట్. రూలింగ్ పార్టీ. పోలీసులు. పోలీసులు. హ్మ్. అంటే పోలీసులు రూలింగ్ పార్టీ. పోలీసులు ఏం చేస్తారు? అధికారంలో ఉన్న పార్టీ అంటే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగానే చేస్తున్నారంటారా? అంతే. 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 అధికారం ఉన్నవాళ్ళు చేస్తారు. అది 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 వాళ్ళు చేస్తారు మామూలుగా కొంతమంది. ఒకళ్ళు ఇద్దరు వీళ్ళు టోటల్‌గా లిస్ట్ పెట్టుకున్నారు. రెడ్ బుక్ అని పెట్టుకొని ఒకళ్ళు చేయాలి. నేననేదేంటంటే ఇది అది అతను రామగోపాల్ వర్మ చాలా తెలివిగలడు. ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ తీసుకొని వస్తాడు. కోర్టు ఆర్డర్‌లో ఈయనకి అతని ఇంటికి రావటం గానీ, అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళటం గానీ జరగదంటారా? అవసరం లేదు. యూ కెన్ ఎనీథింగ్ యూ వాంట్ యూ డూ ఇట్ త్రూ వర్చువల్ అండ్ రిపోర్ట్ మాకివ్వండి. వర్చువల్‌గా చేసి మీ దాని మీద స్టడీ చేసి మీరు ఏం కావాలనుకుంటున్నారో అప్పుడు మాకివ్వండి, కోర్టుకివ్వండి. కోర్టు సమర్పించి కోర్టు తీర్పు ఇస్తదని చెప్పుద్ది. ఖచ్చితంగా ఆ ఫెసిలిటీ ప్రతి సిటిజన్‌కి ఉంది. రామ్ గోపాల్ మీద నువ్వైనా, నేనైనా కూడా రేపు అంటే కెన్ యూజ్ దట్ ఫెసిలిటీ. గవర్నమెంట్ అందుకని డిజిటల్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది డిజిటల్? ప్లస్ కంప్లెయింట్ ఎవరిచ్చారు? తను ఎవరిని బాధించాడు? మొన్న హైకోర్టు దీంట్లో సార్. నాగార్జున విషయంలో మొన్న హైకోర్టు ఏం చెప్పింది? వాళ్ళెవరో రిపోర్టర్సు కేసేశారు. వేణుస్వామి నాగార్జున ఫ్యామిలీ విషయంలో మాట్లాడి, వాళ్ళ పెళ్లి విషయంలో మాట్లాడి వాళ్ళకి పరువు నష్టం కలిగించాడని జర్నలిస్ట్ ఎవరో ఏశారు. జర్నలిస్ట్ అసోసియేషన్ వేణుస్వామి పైన. స్వామి పైన కోర్టులో ఏశారు. కోర్టు ఏమడిగింది తెలుసా? నువ్వెవడు అని అడిగింది. నువ్వెవడు? హూ ఆర్ యూ? నువ్వు బాధితుడివా? నువ్వు ఆ మాటలు నిన్ను గురించే కాదు కదా! నీకు సంబంధించి కాదు కదా! వాళ్ళకి సంబంధించి. వాళ్ళు బాధపడితే, వాళ్ళు భంగపడితే వాళ్ళు లెట్ దెమ్ కమ్ అండ్ గివ్ కంప్లెయింట్. వాళ్ళని కంప్లెయింట్ ఇవ్వు. నువ్వెవడివి? నీకేం సంబంధం నువ్వు కంప్లెయింట్ ఇస్తున్నావు? అని మందలించింది. దెబ్బకు నోరు మూసుకొని ప్యాక్ చేసుకున్నారు. ఇప్పుడు రేపు అదే. వీళ్ళెవరు? కేసేసిన వాళ్ళెవరు? ఎవడో గుంటూరు, నెల్లూరు ఏసి చంద్రబాబుని, లోకేష్‌ని ఇతను కించపరిచి పవన్ కళ్యాణ్‌ని, బ్రాహ్మణిని. ఏశాడు అని చెప్తున్నారు. అది ఏస్తే బాధపడాల్సింది ఎవరు? బ్రాహ్మణి. వేసింది పార్టీ నాయకులు కదా సార్. పార్టీనే. ఎవరు నువ్వు అహా! భంగపడి వాళ్ళ పార్టీయే కదా సార్. బయట వాళ్ళు పార్టీ కాదు కదా! కాదు ఇక్కడ. హ్మ్. వ్యక్తి. నువ్వు పార్టీకి పరాభవం జరిగిందా? కాదుగా. పార్టీ అధినేతగా జరిగింది కదా సార్. అధినేత ఇవ్వాలి కంప్లెయింట్. అట్లా ఎట్లా ఇస్తారు సార్ అంతే. అధినేత? అంతే. హ్మ్. ఇప్పుడు చాలా ఎవడైతే విషయాలు ఇస్తాం. ఎవడో కేసీఆర్‌ని ఎవరైనా విమర్శించారు అనుకోండి సార్. కేసీఆర్ ఇస్తారా సార్ కంప్లెయింట్? ఇవ్వాలి. దట్స్ వాట్ రూల్. నార్మల్‌గా అట్లా ఉండదు కదా సార్. లేదు. మన కోర్టు ఇప్పుడు తేల్చింది. గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డిని అన్నప్పుడు కూడా సార్. కోర్టు తేల్చి చెప్పిందది. మనలాగా ఇష్టం వచ్చినట్టు కోర్టు క్లీన్‌గా మొన్న కూడా కోర్టు మీరెవరు? ఎవరైతే బాధితులు, ఎవరైతే బాధపడ్డారో దీనివల్ల మా పరువు పోయిందని ఎవరనుకుంటున్నారో వాళ్ళు కేసెయ్యాలి. సో, అదే జరుగుతుందంటారా సార్ అయితే? అంతే. అదే ఎయ్యాలి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తప్పు చేయాలంటారు మీరు. తప్పు చేశాడో చేయలేదు తర్వాత విషయం. హ్మ్. వీళ్ళు చేస్తున్నది ఆ విధంగా ఫోటోలు మార్చేయడంపై ఏమంటారు సార్? అరాచకం. ఇదేనా ఓకే కరెక్ట్ కదా! వాళ్ళు రామ్ గోపాల్ వర్మ తప్పు చేశాడు. నేను ఒప్పుకుంటా. రామ్ గోపాల్ వర్మ తప్పు చేశాడు. ఆహ్, పోసాని తప్పు చేశాడు. శ్రీరెడ్డి. శ్రీరెడ్డి మీద వీళ్ళందరూ తప్పు చేశారు. ఓకే. మీరు చెప్తున్న లిస్ట్ అంతా తప్పు చేశారు. ఓకే. ఓకే. వీళ్ళందరి మీద చేస్తున్నారు కదా! అలాగే
10 మందితోటి పడుకున్న రోజా అని తిట్టిన పబ్లిక్ ప్రెస్ మీట్‌లో తిట్టిన ఆనం వెంకటరామిరెడ్డి మీద కేసు పెట్టండి. భోసడీకే అని టీవీలో తిట్టిన పట్టాభి మీద కేసు పెట్టండి. మీ నాన్నకి నువ్వు పుట్టావా? మీ నాన్నకి నువ్వు పుట్టావా అని మేము అడగం. నీ భార్యకి ఎంతమందితోటి పరిచయాలు ఉన్నాయి? ఎంతమందితో సంబంధం ఉన్నాయి? ఈ ప్రశ్నలు మేము అడగం అని వాగిన తెలుగుదేశం కార్యకర్త ఆ లేడీ ఉంది. ఆ అమ్మాయి మీద కేసు పెట్టండి. రోజాని పట్టాభిని ఆల్రెడీ జైలుకి పంపించారు కదా. రోజాని డైమండ్ రాణి అన్న ఇది కేసు పెట్టండి. జగన్ మీ నాన్న మీ తాత రాజారెడ్డి పుట్టింది మీ ముత్తాత యొక్క మొదటి భార్య కాదు, రెండో భార్యకి. ఆ రెండో సంతతికి పుట్టినవాడు మీరందరూ. రాజారెడ్డి వాగిన వీళ్ళని పెట్టండి. పెడితే ఇలా వాగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టండి. అందరి మీద యాక్షన్ తీసుకోండి. వీ సపోర్ట్ అందరి మీద ఎవడైనా అందరు తప్పు మాట్లాడిన వాళ్ళ పోసాని కృష్ణుడి పెళ్ళాన్ని బిడ్డల్ని నానా బూతులు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. వాళ్ళ మీద పెట్టండి. ఆల్రెడీ కేసులేనే కదా సార్. ఏమైనా కేసులు? వైసీపీ హయాంలో మీరు చెప్తున్న పట్టాభి పైన వెళ్ళి వచ్చాడు కదా, జైలుకి కాదు వెళ్ళి తీసుకెళ్ళారు, పంపించారు అంతే. అది అందరి మీద కేసులు పెట్టండి. ఇప్పుడు డైమండ్ రాణి అని ఆడపిల్లని డైమండ్ రాణి అంటాం కరెక్టేనా? 10 మంది దగ్గర పడుకున్నావు, లిస్ట్ నా దగ్గర ఉందని ఆనం వెంకటరామిరెడ్డి అంటే కరెక్టేనా? వీళ్ళు ఆడపిల్ల కదా, మీ వాళ్ళు ఆడపిల్ల. ఏ భారతి నీకు ఎంతమందితో సంబంధం ఉందో మేము మాట్లాడాలని అంటూ ఆ భారతి ఆడపిల్ల కదా, మీ వాళ్ళే ఆడపిల్లలా? పెట్టండి. అందరి మీద కేసులు పెట్టండి. అందరి విచక్షణ లేకుండా ఏ పార్టీ ఈ పార్టీ అనుకోండి ఇలా మాట్లాడిన వాళ్ళు అందరినీ కేసు పెట్టండి. వీళ్ళు సపోర్ట్. అంతే తప్పితే ఊరినే మాకు అధికారం ఉంది కనుక మేము చలాయిస్తాం, మా రెడ్ బుక్ ఉంది. వైసీపీ హయాంలో కూడా అలాగే జరిగింది కదా సార్. ఏంది చెప్పు. రఘుకృష్ణరాజుని ఒక ఎంపీని తీసుకెళ్లి కాలుకు వాద పెట్టారు కదా సార్. వాద పెట్టారు కోర్టు. మీరు ఇంకా అదే మీరు జర్నలిస్టులు ఎలా ఉందంటే సార్ చూపించింది కదా సార్, బయట ఎవరు చూపించాడు? సుప్రీంకోర్టులో తేల్చింది. మీ సుప్రీంకోర్టు చదవలేదు రిపోర్టు. సుప్రీంకోర్టు తీర్పు చూపించాడు కదా సార్. వాడెవడ చూపించుకుంటే అబద్ధాలు 36. సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఎలాంటి ఇది జరగలేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు చేసినాక అతను చూపించాడు కదన్నా. ఏదైనా చూపిస్తాను, నేను ఇక్కడ చూపిస్తాను. అది కాదు కదా, నేను చూపిస్తున్న లెక్క కాదు. సుప్రీంకోర్టు అన్ని విచారణ చేసే కదా. అలాంటిది ఏమీ జరగలేదు, దౌర్జన్య కాండ ఏమీ జరగలేదు. వాస్తవానికి ప్రభుత్వాలు మాట వింటాయి కదా సార్ కోర్టులో. సుప్రీంకోర్టు ఏమేమి మాట్లాడతారు? సుప్రీంకోర్టు కూడా అంటే ప్రభుత్వ రాజకీయాలకు ఇప్పుడు చంద్రబాబు కన్వీనియంట్ గా సుప్రీంకోర్టు కూడా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసు ఇచ్చింది. అయ్యా మీరు పుట్టిస్తారు. ఎక్కడ ఇచ్చింది? సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చింది? ఎవరు చెప్పారు క్లీన్ చిట్? మీరు రాసేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చారు? చెప్పండి నాకు. కోర్టులో ఇచ్చే రిపోర్ట్ చూపించండి. ఏం మాట్లాడతారు? మీరే బోగస్ మాటలు మాట్లాడేసుకుంటే జర్నలిజం చేస్తున్నారా? ఆంధ్రలో జర్నలిజం చేస్తున్నారా లేకపోతే బ్రోకరేజం చేస్తున్నారా? నాకు అర్థం అట్లా వ్యభిచారం, రాజకీయ వ్యభిచారము లాగా జర్నలిజం కూడా పాత్రికేయ వ్యభిచారం ఎక్కడ ఉంది? ఒక్క తీర్పు చెప్పండి. చంద్రబాబు నాయుడు గతంలో అరెస్ట్ కావాలి కానీ వ్యవస్థలను మేనేజ్ చేసినాడు, సుప్రీంకోర్టు కూడా మేనేజ్ చేసినాడని వైసీపీ వాళ్ళు అన్నారు కదా. ఈ గతంలో జరిగింది. గతంలో ఇప్పుడు వైసీపీ ఈ ప్రభుత్వం వచ్చినాక, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అన్ని 6 నెలలు దాటి ఏ విషయము ఏ కేసు కూడా వెళ్ళడం లేదు. ఇవన్నీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. గతంలో అవి లేవు కనుక చంద్రబాబు మేనేజ్ చేసుకున్నాడు, లాలూ ప్రసాద్ మేనేజ్ చేసుకున్నాడు, డిఎంకే మేనేజ్, అన్ని పార్టీలు మేనేజ్ చేసుకున్నాయి. ఆ కేసులు వస్తే అప్పుడు లేవు. ఇప్పుడు బీజేపీ వచ్చినాక ఒక రూల్ తీసుకొచ్చారు. తెలుసుకోండి రూల్. ఏ విషయం ఏ కేసు కూడా 6 నెలల తర్వాత వాయిదా వేయడానికి లేదు. 6 నెలలు వాయిదాలు ఎన్నిసార్లు వేస్తున్నా 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా హియరింగ్కి రావాలి అని రూల్ తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు ఎవరు ఎస్కేప్ అవడానికి లేదు. పోలీసుల విచారణకు ఆర్జీవీ రాడంటారు. అయితే వస్తాడు, తను రాడు, పోలీస్ స్టేషన్కి రాడు, వాళ్ళు ఇంటికి రావడానికి లేదు. అది రూల్ అయ్యా. ఎందుకంటే మీరు ఏమి తెలుసుకోకుండా విచారణకు పిలుస్తారు కదా సార్. పిలిస్తే వర్చువల్ ఏ విషయానికి మర్డరా, ఇదేమైనా మర్డరా, ఇది మానభంగమా, ఇదేమైనా స్మగ్లింగా, ఇదేనా ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదు కదా. ఇట్ ఈస్ యూ గాట్ డౌట్. అతను మాట్లాడాడు, దాని మీద మీరు వివరణ అడగాలి. అంతే. యూ కెన్ ఆస్క్ ఇట్ ఇన్ వర్చువల్. దట్స్ వాట్ కోర్ట్ సేస్. కోర్టు ఏమంటుంది? మీరు వివరణ కావాలి మీకు, అంతే కదా. వర్చువల్గా తీసుకోండి. మీకు వివరణ ఇచ్చినాక మీకు దాని మీద సందేహాలు ఉంటే దెన్ సబ్మిట్ టు ది కోర్ట్. ఇవన్నీ మేము ఎంక్వైరీ చేసాం, ఎంక్వైరీలో ఈ తేలిని కనుక వీ వాంట్ అరెస్ట్ హిమ్, గివ్ పర్మిషన్ తీసుకో. యాజ్ పర్ లా వెళ్ళు నువ్వు. అంతేకాని వైసీపీ హయాంలో చాలా మంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా లోపలేసినారు. చెప్పు లిస్ట్ అంటే పట్టాభి దగ్గర నుంచి లిస్ట్ చెప్పు. పట్టాభి అదొకటి లిస్ట్ చెప్పు. చాలా మంది ఉన్నారు సార్. అంటే పేరు ఎక్కువ పేరు లేని ఏమి ఈ అరాచకం లేదు. అప్పుడు
ఈ అరాచకాలు అలా అయితే అసలు ఎప్పుడూ వీళ్ళు మాట్లాడిన మాటలకి మోసడిగా అదేది రోజా అని 10 మంది ముందు పడుకున్నా అన్నప్పుడు కానీ డైమండ్ రాణి అన్నప్పుడు కానీ ఇవన్నీ కేసులు వేయాలి. ఏదో పట్టించుకోకుండా వదిలేసి ఏదో వాగుతున్నారు, వాళ్ళు వాగేది వాగుతారు, మా నాళ్ళు మాట్లాడేది మాట్లాడాలని మాట్లాడుకొని పట్టించుకోవాలి. లేకపోతే అసలు పోసాని కృష్ణమూర్తి నేను తిట్టిన తిట్లు విన్నారు. పోసాని కృష్ణ మాట్లాడేది తప్పే వచ్చు. పోసాని కృష్ణ తిట్టిన తిట్లు విన్నావు నువ్వు? ఒక వీడియో విన్నావంటే, ఒక ఆడియో విన్నావంటే మర్చిపోతుంది. పోసాని కూడా చాలా మాట్లాడాడు కదా సార్. అంటే అంటే అఖిరా పవన్ కళ్యాణ్ నీకు ఎప్పుడు అధికారం వస్తుంది? కాదు నేను అనేది, నీకు ఎప్పుడు అధికారం వస్తుంది? నేను నిన్ను ఎదవా అన్నాను. నేను అన్నప్పుడు నువ్వు ఎదవా అని కౌంటర్ నన్ను తిట్టకుండా అదేంటి సార్ అన్నావు అనుకో, అప్పుడు నీకు అధికారం. సార్ మీరు బూతు మాట్లాడారు, తప్పు మాట్లాడారు, కానీ నేను చాలా సంస్కారంగా మాట్లాడాను, నీకు నన్ను అనే హక్కుంటారు. నేను వెదవా అనగానే నువ్వు వెదవన్నారా నువ్వు అంటే ఇక నీకు అక్కెక్కడదయ్యా. నేను చీ అంటే నువ్వు చిరేరి అంటివి, నేను తూ అంటే నువ్వు తూతూ అంటివి, నేను వెదవ అంటే నువ్వు వెదవన్నారా అంటివి, నువ్వు పోరా అంటే నువ్వు బోషడిగా అంటివి. ఇంకా నీకేంటి? నువ్వేదో పతితులాగా, నువ్వేదో చాలా సుధపూసలాగా నువ్వేమి అన్నట్టు వాళ్ళ బూతులు మాట్లాడేటువంటి అన్నారు. ఇద్దరికిద్దరు ఒకళ్ళొకళ్ళు ఎసగతక్కడ పేడ దగ్గర అంటే ఎందుకు సార్ అట్లా ఆ విధంగా మాట్లాడడం ఎందుకు? పర్సనల్ గా పవన్ కళ్యాణ్ అన్నారు, వాళ్ళ భార్యని అన్నారు, అమ్మగారిని అన్నారు, కొడుకు పవన్ కళ్యాణ్ పుట్టలేదని పోసాని అన్నాడు, పోసాని అన్నాడు. తర్వాత అసెంబ్లీలో లోకేష్ గురించి కూడా మాట్లాడారు కదా. జగన్ మీ నాన్నకు మీ తాత అంటే ఇవన్నీ అన్న తర్వాత వచ్చినాయి కదా సార్ బయటకి. ఫస్ట్ అసలు ఎవరు మాట్లాడారు? చంద్రబాబు మాట్లాడింది ఏంటి? ఎన్నికల అవగాహన 2019 ఎన్నికల అవగాహన ఏం మాట్లాడాడు? ఏమన్నాడు సార్? ఏమన్నాడు? పాలిచ్చే గేదెను మానేసి దొన్నపోతు. దానికి వేరే జగన్ దున్నపోతు అంటాం, ఈ పాలు కరెక్ట్. అది అంటే వాళ్ళనే మంత్రాలు ఇవనేవి సామెతలు అన్నారు. ఆయన పర్సనల్ అటాక్ చేసినారు కదా సార్. ఇది పర్సనల్ కదా అని కేసీఆర్ కూడా అన్నాడు కదా సార్. ఏం మాట్లాడతారు? మన కేసీఆర్ కూడా ఇదే మాట అన్నాడు సార్. దున్నపోతు అంటావు సామెత అది. మన కేసీఆర్ కూడా ఇదే మాట అన్నాడు కదా. అంటే అది తప్పు. కేసీఆర్ అంటే ఉప్పు అయిపోద్దా? మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. కేసీఆర్ కూడా దున్నపోతు అని మాట. కేసీఆర్ ఎందుకన్నా వాళ్ళు మాట్లాడిన మాట. వాడు రేవంత్ రెడ్డి ఒక సీఎం లాగా మాట్లాడుతున్నాడు, వీధి కేసీఆర్ మాట్లాడితేనేమో తప్పు కాదు. అంతే కదా సార్. ఇద్దరిది తప్పు అంటున్నా. మీకు మళ్ళీ నేను వాళ్ళది ఒకటే తప్పు అంటున్నా. ఇద్దరిది తప్పు, ఇద్దరిని నేను కూడా అదే అంటున్నాను సార్. మీరు అంటలా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే అక్కడ విగ్రహాల లేదు సార్. వైసీపీ చంద్రబాబు పీరియడ్ లో 40 గుళ్ళు పగలగొట్టారు. మాట్లాడారు మీరు? అవును సార్, గుళ్ళు ధ్వంసం. మరి అది మాట్లాడరే? ఈ వైసీపీ పీరియడ్ లో పోయిందని అది మాత్రం మాట్లాడు. ఎందుకు మాట్లాడరు? అన్ని మాట్లాడుతారు. ఏం మాట్లాడట్లా. ఈ ఛానల్స్ వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దరిద్రం ఏమైపోయిందంటే అమ్ముడుపోయిన ఛానల్స్. ఎంతసేపు భజన కార్యక్రమాలు, ఆ భజన చేయడం తప్పితే నిజాలు మాట్లాడటానికి అసలు రాష్ట్రంలో ఏముంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి? అది అడగరు. ఏ జర్నలిస్ట్, ఏ పేపర్ మాట్లాడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, అమ్మేశారు. 4 జగన్ హయాంలో చాలా పోయినాయి కదా. అమ్మే జగన్ హయాంలో చాలా కంపెనీలు పోయినాయి కదా. ఎవరు చెప్పు ఒకటి చెప్పండి. చంద్రబాబు వాగిన వాగుడు మాట్లాడకుండా అబద్ధాలు. ఇవాళ ఆదాని ఫోటోలు వేశారు, మొన్నదాకా లేదన్నారు. ఆదానితో ఒప్పందాలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొన్నదాకా వెళ్ళిపోయారన్నారు కదా. మరి మీరే ఫోటోలు వేస్తారు. 3 రాజధానుల సంగతి సార్ జగన్ చెప్పింది. అవి ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తాడు? రాజధాని ఫైనాన్షియల్ సిటీగా వైజాగ్ చేస్తాము, కడపలో కర్నూలు పెడతాం అంటలా. ఇదే చంద్రబాబు సార్. రెండో పెళ్ళానికని ఉంచుకున్న ఆవిడ పుట్టింది. ఇవన్నీ మీరు మాట్లాడేది విన్నారు. భారతికి ఎంతమంది, ఇంకా అమ్మాయి మాట్లాడేది అనిత ఒక మినిస్టర్గా ఉండి, అందరూ ఏమంటారు? భారతి అమ్మ. ఈవిడేమంటారు? విజయమ్మ. అంటే ఆవిడ విజయమ్మ, భారతమ్మ అని పిలిచే వీళ్ళ నాన్నకి ఆవిడకి ఏంటి సంబంధం అని అడిగింది ఒక మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఇవన్నీ బూతులు కావా? ఇవన్నీ దరిద్రపు మాటలు కావా? బుక్ చేయండి కేసులు. అంటే మీరు మాట్లాడితే మంత్రాలు, మీరు మాట్లాడిన వేదాలు, ఇతరులు మాట్లాడితే మాత్రం ఆయన శుద్ధపూస మాట్లాడకూడదు. అది తప్పంటారు సార్. ఇద్దరిది తప్పు. ఇద్దరిది రాజకీయంలో ఇక్కడ కానీ తెలంగాణ కానీ మన ఉభయ రాష్ట్రాల్లో రాజకీయ భాష మారిపోయింది. ఇది దరిద్రంగా మారిపోయింది. అది మారాలి. దానికి ఖచ్చితంగా సోషల్ మీడియా మ్యాటర్ వేరు. సోషల్ మీడియాలో ఈ రాజకీయాలు మించి వేరే వెళ్ళిపోతున్నాయి. ఫోనోగ్రఫీకి వస్తాయి, ఫోనోగ్రఫీలు రకరకాలు ఉన్నాయి. దాని మీద చట్టం తీసుకురావాలి. చట్టం దాని మీద సెన్సార్ లేదు కనుక ఓటీటీలు అన్నీ వస్తున్నాయి, అన్ని రకాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ పొలిటికల్ కమెంట్స్ అన్నప్పుడు వ్యక్తిగతంగానే మాట్లాడతారు పొలిటికల్గా. కాకపోతే దీంట్లో పిచ్చి ఎక్కడ మారిందంటే ఇంట్లో లేడీస్ని సంబంధం లేని ఆడవాళ్ళ లాగటంలో పిచ్చి. అయితే పర్సనల్గా మాట్లాడతారు. పర్సనల్గా మాట్లాడక విమర్శలు, రాజకీయ విమర్శలు పర్సనల్గా మాట్లాడక ప్రజల్లోకి వచ్చినాక పర్సనల్ లేదు. నువ్వు ప్రజారాజ్యం, ప్రజల జీవితంలోకి వచ్చినాక యు ఆర్ ఓపెన్. సినిమా హీరోని ఎందుకు ఎవడైనా మాట్లాడగలరు? ఓపెన్. నువ్వు ఎప్పుడైతే వచ్చావో, పబ్లిక్లోకి వచ్చావో, యువర్ పూలు వచ్చినది పడాలి, రాళ్ళు వచ్చినా పడాలి.
నన్నేం అంటానికి లేదు అని అంటే కుదరదు, దొబ్బది ఇక్కడ. నువ్వు ఇష్టం వచ్చినట్టు కాళ్ళకి తొక్కుతా, నేల మీద తొక్కుతా, పాతాళాలకు తొక్కుతా, కడ్రాయి మీద కూర్చోబెడతా, మోకాళ్ళ మీద పరిగెట్టిస్తా, నీ అంతు చూస్తా ఆయన మాట్లాడిన నువ్వు మాట్లాడింది తప్పు కాదు. డైమండ్ రాణి అని మాట్లాడేది తప్పు కాదు. నీకు 3 పెళ్ళిళ్ళు జరిగింది అనే వాస్తవాన్ని మాట్లాడితే తప్ప. అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు కదా, మరి ఇది తప్పు అన్నప్పుడు అది తప్పే కదా. ఈ విచక్షణ కావాలండి. జగన్మోహన్ రెడ్డి అధికార సభలో పవన్ కళ్యాణ్ విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? పవన్ కళ్యాణ్ సైకో అని ఆవిడ అంటే ఎంతవరకు సపోర్ట్? అంటే అధికార సీఎంని పట్టుకుని సైకో అంటాం కరెక్టేనా? సీఎంని పట్టు సైకో అంటాం కరెక్టేనా? మెంటల్ అంటాం కరెక్టేనా? ఎన్ని కరెక్టేనా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా సార్ సీఎం ని, ఏమన్నా సైకో అన్నాడు? కాల్చి చంపేయాలని నడి రోడ్డు పైన కాల్చి చంపేయాలన్నాడు. ఇలాంటి వాళ్ళు చేయాలి. అది కరెక్టేనా? ఇతరులా చంద్రబాబు అన్నలా నేను ఒక్క నిమిషం ఒక సిగ్నల్ ఇస్తే నువ్వు ప్రాణంతో ఉండగలవా అని అనలా. ఈ రాజకీయ విమర్శలు, ఈ రాజకీయాల్లో ఆ ఛాలెంజ్లు ఉంటాయి. పర్సనల్గా దీంట్లో ఏంటి ఒక ఈక్వెషన్ అంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళని మాట్లాడారు అనేది ఒక ఈక్వెషన్ అంతే. దాంట్లో వాళ్ళు ఒక్కలే మాట్లాడితే తప్పు, వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఇంట్లో ఆడవాళ్ళని లాగి మీరు మాట్లాడకుండా ఉంటే, మీరు కనుక పవిత్రంగా ఉంటే, ఆమె అనిత ఒక హోమ్ మినిస్టర్ అవడానికి ముందు మాట్లాడారు. ఆ విజయమ్మ అని పిలుస్తారు ఆవిడ్ని. ఇప్పుడు ఆర్జీవి ఏమంటారు సార్ ఫైనల్ గా? ఆర్జీవి ఖచ్చితంగా వర్చువల్ కోర్టులో ఆర్డర్ తెచ్చుకుని వస్తాడమ్మా. ఈవీ లెటర్ ఖచ్చితంగా చెప్తాడు, తను చెప్పగలిగినాడు, ధైర్యం ఉన్నాడు, సమాధానం చెప్పగలడు. పోసాను ఆల్రెడీ నేను రాజకీయాలకు దూరం ఉంటాను, ఇక నేను రాజకీయాలకు ఇన్వాల్వ్ అయిన విషయం వదిలే, ఆయన ఎప్పుడు రాజకీయాలు లేవు, చాలా వచ్చాడు. అంటే రాజకీయాల వల్ల లబ్ధి పొందింది ఎంతనో పక్కకు పెడితే సార్, ఇప్పుడు గతంలో కూడా పృథ్వీ లాంటి వాళ్ళు మాట్లాడినారు, తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయినారు, పవన్ కళ్యాణ్ జనసేనలో వచ్చేస్తున్నారు. ఇక్కడ పోసాని కూడా పర్సనల్ అటాక్ చేసిన ఒక పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవిని అభిమానిస్తాను అన్న వ్యక్తి, అంటే ఒకటే క్యాస్ట్ కదా సార్ పోసాని చిరంజీవి మెగాస్టార్, అలా చిరంజీవిని అంత అభిమానించే పోసాని పవన్ కళ్యాణ్ పట్టుకుని అఖిరా పవన్ కళ్యాణ్కి పుట్టలేదనే మాటలు ఎందుకు సార్ అట్లా మాట్లాడుతొచ్చింది? పుట్టలేదంటే అదే ఈ పర్సనల్ మాటలు వాళ్ళిద్దరి మధ్య అంటే అది చాలా ఎప్పటికి గుర్తుంటాయి కదా సార్. ఎందుకు గుర్తుంటావు? వీళ్ళు మాట్లాడేది అన్ని అందరికి గుర్తుంటాయి. పవన్ కళ్యాణ్ పోసాని మాట్లాడింది ఎంత తప్పు, పవన్ కళ్యాణ్ ఇతరుల గురించి మాట్లాడింది అంత ఉంది. పవన్ కళ్యాణ్ శుద్ధ పూసలాగా చాలా భవ్యంగా దివ్యంగా మాట్లాడలా, అడ్డదిడ్డంగా మాట్లాడాడు. మంచి లేదు, మర్యాద లేదు, ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. అబద్ధాలు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని పచ్చి అబద్ధం ఆడలేదా? పచ్చి అబద్ధాలు పార్లమెంట్లో తేలిదు కదా అబద్ధం అని, ఎన్నికల కోసం వాడేవాడు. అంతకంటే నీచమైన అబద్ధం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మారు, వాలంటీర్స్ డేటా వాళ్ళకి ఇచ్చి చేశారని కదా, దౌర్భాగ్యమైన మాట కాదు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడపిల్లని ఇవ్వడానికి భయపడ్డారు, అంత పరువు తీశాడు ఆంధ్రప్రదేశ్లో. దానికన్నా దారుణమైన మాటలు అయ్యి రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఇవ్వాలంటే భయపడిపోయారు. రాష్ట్రంలో కిడ్నాప్ చేస్తాడు. ఎవరు? నిజమా? అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో ఎవడో చెప్పలా. మీ కూటమి యొక్క బీజేపీ తరఫున హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్ పార్లమెంట్లో తేల్చి చెప్పాడు, ఇది పచ్చి అబద్ధం, ఎన్నికల కోసం వాడే మాట తప్పితే ఇది నిజం కాదు. ఇది 2014 నుంచి 24 దాకా ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది సేవ్ అయ్యారు, ఇంకెంతమంది మొత్తం లిస్ట్ ఇచ్చారు. సో ఇంత పచ్చి అబద్ధాలు ఆడటం, మీరు మాట్లాడటం, మీరు నోరు తెలిస్తే అబద్ధాలు మాట్లాడి ఎన్ని అబద్ధాలు, ఇంతకన్నా దారుణమైన అబద్ధం ఉందా? ఇవాళ 6 సూపర్ 6 పచ్చి అబద్ధాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని గురించి మాట్లాడరు, స్పెషల్ స్టేటస్ దాని గురించి మాట్లాడరు. ప్రజలు ఇవన్నీ అడుగుతున్నారు, ప్రజలు ఇవన్నీ నిలదీస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇప్పుడు కన్నా అవకాశం ఎప్పుడన్నా ఉందా? గతంలో దానికోసమే కదా చంద్రబాబు నువ్వు బీజేపీని కాదన్నావు 2018లో. ఇవాళ అవకాశం మన చేతిలో ఉంది కదా, మన చేతిలో ఉంది కేంద్రం. నువ్వు నితీష్ కుమార్ కాదంటే పడిపోద్ది గవర్నమెంట్. కనుక ఇవాళ స్పెషల్ స్టేటస్ తీసుకురామంటే మాట్లాడరు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ ప్రాణం అడ్డేస్తాం, నా ప్రాణానికి మీకు అడ్డుగా పెడతానని పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకుని మాట్లాడి ఆవేశంగా మాట్లాడి చంద్రబాబు నేనుండగా ఇది జరగనివ్వను అన్నవాడు. వెళ్ళిపోయినాయి 4 ఫర్నేసులు ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. ఉద్యోగాలు బలవంతం రిటైర్మెంట్ చేయిస్తున్నారు, జీతాలు ఇవ్వట్లేదు. నోరు మెదపరే, అక్కడ కార్మికులు ధర్నాలు చేస్తారు, నోరు మెదపరు. మనుషులో వీళ్ళు అన్ని అబద్ధాలు, ఇన్ని వీటికి సమాధానం చెప్పలేక ఇలాంటి చిల్లర విషయాలు తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేస్తాం, వీడిని అరెస్ట్ చేస్తాం. ప్రజలకు అవసరమైన విషయాలు చర్చించండి అయ్యా, ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడండి అయ్యా. ఇవాళ స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వచ్చేస్తే స్వర్గధామం అయిపోద్ది, ఆంధ్ర ఇండస్ట్రీలు వచ్చేస్తాయి అని మాట్లాడి నోరులే కదా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇవాళ కదా అవకాశం. ఆంధ్రదేశం పుట్టిన తర్వాత ఇంతవరకు ఇలాంటి అవకాశం రాలా. మొదటి 2 సార్లు కూడా బీజేపీ ఫుల్ స్వింగ్లో ఉంది. కనుక మన మాట, ఎవరి మాట, చంద్రబాబు మాట సాగదు, జగన్ మాట సాగదు అని అందరికి తెలిసి. ఇప్పుడు అలా కాదు, ఫుల్ స్వింగ్లో లేదు. ఇవాళ మీ మీద ఆధారపడుతుంది. ఈ టైం కదా
మా స్పెషల్ ఇస్తారా సస్తారంటే ఇస్తారు కదా. మీ నోళ్ళేగా గొప్పది అది వస్తే స్వర్గధామం అయిపోద్దని మాట్లాడారు. ఇవాళ ఎందుకు నోరు పెగట్లేదు? ఎందుకు భయపడి? ఏ కేసులకు భయపడి? ఎవరి కాకా పట్టడం కోసం, ఎవరి కాళ్ళు పిసకడం కోసం స్టార్ట్ అయింది ప్రభుత్వం, ఇప్పుడు వచ్చింది కదా. ఏంటి స్టార్ట్ ఆల్రెడీ మొన్న బడ్జెట్ లో చంద్రబాబు లేదు సార్. కాదే మన బడ్జెట్ లో ఎన్ని అబద్ధాలు బడ్జెట్ లో అన్ని అబద్ధాలు. ఇవాళ నీకు లేదని తెలుసా, మేము అడగల ఎన్నికలప్పుడు అయ్యా 67,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటేనే మీరు ఇండియా ఆంధ్రదేశం శ్రీలంక అయిపోద్దన్నారే. మరి మీరు ఇస్తానంటున్న సంక్షేమ పథకాలు 1,26,000 అవుతున్నాయి కదా, 26,000 కోట్లు అవుతున్నాయి కదా. దానికంటే మేము సంపద సృష్టిస్తాం. ఏం తమ్ముళ్ళు ఏమి సంపద ఏంటి మాట్లాడారు? ఏమి సంపద సృష్టించావు? ఇప్పటికే 5 నెలల్లో 45,000 కోట్లు అప్పు తీసావు. 7,000 కోట్లు వీటిని అడ్డుపెట్టి గవర్నమెంట్ స్టాక్స్ని అడ్డుపెట్టి తీసుకున్నావు. ఇంకో 10,000 కోట్లు పోర్టులని తాకట్టు పెట్టి తీసుకుంటున్నావు. ఈ అప్పులు తీయటం నువ్వు సంపద సృష్టిస్తామా అంటే, ఇతరులు అప్పులు చేస్తేనేమో దివాళా తీసినట్టు, నువ్వు అప్పులు చేస్తే సంపద సృష్టిస్తామా? నీకు సంపద డబ్బులు లేవని తెలీదు. నువ్వు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కొత్తగా పీఠం ఎక్కావు. ఈ ఖజానా ఏముందో తెలియదు. అడిగాం మేము, ఖజానా ఏమి లేదు కదా, ఎలా ఇస్తారని అడిగాం. మేము మాకు తెలుసు సంపద సృష్టిస్తాం. ఇప్పుడు మరి ఖజానా డబ్బులు సిగ్గులేని మాటలు, సిగ్గు సరే ఉండదా? రికార్డ్ సార్ చంద్రబాబుది 4వ ముఖ్యమంత్రి రికార్డ్ కదా సార్ ఆయన. ఏం కాదు, అంతకు ముందు జ్యోతి బసు ఉన్నాడు మన తెలుగు స్టేట్స్ లో సార్. తెలుగు స్టేట్ లో రికార్డ్ కేసీఆర్ మిస్ అయిందా? చంద్రబాబు అదృష్ట జాతకుడు అమ్మా. ఇప్పుడు ఎన్ని తప్పులు చేసినా అదృష్టం మొత్తం ఒప్పుకున్నారు సార్ లాస్ట్ కి. అదృష్ట జాతకుడు అంతే. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా అదృష్టం ఉంటే, మన జాతకం బాగుంటే. సార్ మీకు అంత కోపం చంద్రబాబు చేసిన తప్పులు మామూలు కదా. బెస్ట్ ఫ్రెండ్ కదా, ఒకప్పుడు జాతికి ద్రోహం. ఒకప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు మంచి జాతికి ద్రోహం చేశాడు, ఒక తెలుగు జాతికి ద్రోహం చేశాడు, తెలుగు వాడి పరువు తీశాడు. తెలుగు వాళ్ళలో కూడా ఇలాంటి ద్రోహులు ఉంటారా? ఔరంగజేబు లాంటి ద్రోహులు తెలుగు వాళ్ళలో ఉంటారా అని ఒక పరువు తీసాడు. సో అతని మీద నాకు అది, అతని ఆరంభం నుంచి అది చేసిన తప్పులు. ఆ మహనీయుడు దేవుడు లాంటి రామారావు గారికి ఎప్పుడైతే వెనుపూడు చేసి ఆయన కంట తడిపెట్టడం నా కళ్ళారా చూశానో, ఆయన కంట తడి ఆ గుండె ద్రవించి బాధపడటం నేను విన్నాను. ఆ రోజు చిచి ఇతను ఒక మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న చాలా క్రూర జంతువు అంతే. రైట్ సార్, ధన్యవాదాలు.